రామగుండంలో హిందూ ఆలయాలను కూల్చిన అధికారులు తిరిగి వాటిని పునర్నిర్మించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఒకే వర్గం వారికి కొమ్ము కాస్తూ హిందూ దేవాలయాలను కూల్చిన అధికారులు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని బండి సంజయ్ హెచ్చరించారు. రామగుండంలో హిందూ దేవాలయాల కూల్చివేతల వెనుక స్థానిక ఎమ్మెల్యే మకాన్ సింగ్ ఠాకూర్ ప్రమేయం ఉందని బీజేపీ నేతలు ఆరోపించారు. కూల్చివేతలకు బాధ్యులైన అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీని సస్పెండ్ చేయాలని బీజేపీ నేత కందుల సంధ్యారాణి, అలాగే వీహెచ్పీ నేత అయోధ్య రవి డిమాండ్ చేశారు. ఆలయాల కూల్చివేతకు సంబంధించినటువంటి అంశాలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ బినామీలు మాట్లాడుతూ అధికారుల తొందరపాటు చర్యతోటే ఈ ఆలయాల కూల్చివేత జరిగిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇది అత్యంత అసత్య ఆరోపణలు. ఇవాళ మేము చెప్తా ఉన్నాము 100% ఇది ఎమ్మెల్యే ఆలోచన విధానం అధికారులు అమలు చేసిండ్రు తప్ప ఇది అధికారుల యొక్క నిర్ణయం కాదు. ఇవాళ నిజంగానే మీరు చెప్పినట్టుగా అధికారుల నిర్ణయంతో అధికారుల తొందరపాటుతోని ఇది జరిగినట్టయిందంటే ఇవాళ రామగుండం నియోజకవర్గంలో గత 2 ఏళ్లకెళ్ళి ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ గెలిచినప్పటి నుంచి మీ కనుసన్నలలో ఎమ్మెల్యే కనుసన్నలలో కార్పొరేషన్ అధికారులు ఇక్కడ పూర్తిగా పోలీసు పనిచేస్తూ ఉన్నది మన కళ్ళ ముందు కనబడతా ఉంది. ఇవాళ అధికారుల తొందరపాటు కాదు, పూర్తిగా అధికార దుర్వినియోగం చేసేది మీరు. మకాన్ సింగ్ అయితే వారి కుటుంబ సభ్యులు వారి బినామీలంతా ఎమ్మెల్యేలుగా అధికారం చెలాయిస్తూ ఇవాళ నిన్న మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా ఇవాళ కార్పొరేటర్ల పదవి కాలం ముగిసింది, మీ అందరికీ తెలుసు. ఇవాళ అధికార కార్యక్రమాలలో మీరు పాల్గొని ఎట్లా ప్రారంభోత్సవాలు చేస్తారు. ఇవాళ ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అయితే వారి భార్య ఎట్లా అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటది. ఇవాళ ఐకేపీ సెంటర్లో తననే ఓపెన్ చేస్తుంది. ఇవాళ నిన్నటికి నిన్న పాలకుర్తి మండలంలో అధికారుల పక్కన కూర్చొని అధికార వేదికలో కూర్చొని ఎట్లా చెక్కులు పంపిణీ చేస్తారు. ఇవాళ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆమెనే పంపిణీ చేస్తుంది. పోలీస్ అంటే మాకు చాలా గౌరవం. ఆలయాల కూల్చివేతకు సంబంధించిన